ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం ఆందోళనకు దిగారు. రోజుల తరబడి ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కడుపు మండిన రైతన్నలు రోడ్డెక్కారు. కనీసం యూరియా ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకని నిలదీస్తున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఏ మండలంలో చూసినా ఇదే పరిస్థితి. క్షేత్రస్థాయి సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతన్న పొలం బాట వదిలి ఎరువుల దుకాణాల బాట పడుతున్నాడు. ఆ పొలంలో పనిచేయాల్సిన రైతన్న వచ్చి ఆ ఎరువుల దుకాణం ముందు తెల్లవారుజాము నుంచి చీకటి పడే వరకు పడిగాపులు కాస్తున్నాడు. ఒక్క యూరియా బస్తా కోసం ఆ గంటల తరబడి లైన్ లో క్యూలో నిలబడ్డా కూడా తనకి యూరియా దక్కని పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. దాదాపుగా గత వారం 10 రోజుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. రోజు రోజుకి పరిస్థితి మరింత దారుణంగా తయారైతూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పర్టికులర్ గా మనం చూసినట్లయితే సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో ఇదే కనిపిస్తుంది. ఏ ఊరు చూసినా, ఏ గ్రామం చూసినా రైతులు యూరియా కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలని మరింత మెరుగ్గా చేసుకోవడానికి రైతులు యూరియా వేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇటు మొక్కజొన్న పిలక దశలో ఉంది, ఆ పత్తి పూత దశకు వస్తుంది, వరి కూడా దుంప దశలో ఉంది. కాబట్టి ఇందులో వీటి పంటల ఎదుగుదల కోసం యూరియా వేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికోసం రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా వాళ్ళ అవసరాలకి కనీసం 10 బస్తాలు అవసరం ఉన్న రైతుకు కనీసం 2 బస్తాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు మార్కెట్ లో కనిపిస్తుంది. దీంతో రైతులు దుకాణాల ముందు ఎన్ని రోజుల ముందు పడిగాపులు చూసినా వాళ్ళకి కనీసం సగం కూడా యూరియా రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. దాదాపు మనకు ఒక వారం రోజులుగా చూస్తుండగా ఎక్కడ కూడా ప్రతి చోట కూడా రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు, తమకు యూరియా ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దాదాపు సిద్దిపేట, మెదక్ జిల్లాలో 20 ప్రాంతాల పైన ఈ రోజు రైతులు తీవ్ర ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. 4-5 రోజులుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా రైతులకు అండగా నిలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రాజు రహదారిపై ధర్నా నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న దుబ్బాక నియోజకవర్గంలో రాస్తారోకో నిర్వహించారు.